ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద చేపట్టిన సహాయక చర్యలు 18 రోజులుగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న మిగిలిన 7 కోసం అన్వేషణ కొనసాగుతుంది. 7 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో రోబోను రంగంలోకి దింపారు అధికారులు. అన్వీర్ రోబో బృందం సభ్యులు రెస్క్యూ ఆపరేషన్ కోసం సొరంగంలోకి వెళ్లారు. వీరితో పాటుగా వివిధ కంపెనీలకు చెందిన 11 రెస్క్యూ బృందాలు కూడా నిరంతరాయంగా సహాయక చర్యల్లో భాగంగా మొదటి షిఫ్ట్ లో 110 మంది టన్నెల్లోకి వెళ్లారు. ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ల వద్ద దాని ముందు భాగంలో సుమారు 50 మీటర్ల దూరాన అతి రిస్క్ తో కూడుకున్న ఆపరేషన్ చేపట్టారు. సహాయక చర్యలను రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ ఇతర రెస్క్యూ బృందాల నిపుణులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద చేపట్టిన సహాయక చర్యలు 18 రోజులుగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న మిగిలిన 7 కోసం అన్వేషణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఇంకా అతి రిస్కీ ఆపరేషన్ ఇప్పుడు చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. రోబోలతో సహా కూడా మొదటి షిఫ్ట్ లో 110 మంది వరకు కూడా సభ్యులు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎక్కడి వరకు వచ్చాయి ఈ ఆపరేషన్? సునీత, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి ఈ రోజుకి 18వ రోజు చేరుకోవడం జరిగింది. ఈ 18 రోజులుగా కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితం ఒక మృతదేహాన్ని కూడా బయటికి తీయడం జరిగింది. ఏదైతే ఈ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి మొత్తం 8 మంది అందులో చిక్కుకోవడం జరిగింది. అందులో ఒక మృతదేహానికి సంబంధించి బయటికి తీయడం జరిగింది. అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి ఏదైతే 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో 50 మీటర్ల వరకు దాదాపుగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిందే నీటి ఊట కారణం చేత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కాక చేపడితే మళ్ళీ ఆ ప్రదేశంలో కూలే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి కూడా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందనేది కూడా ఒక నిర్ధారణకు రావడం, దానిపైన ఎస్ఎల్బీసీ టన్నల్ ను సందర్శించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఏదైతే రెస్క్యూ బృందాలకు సంబంధించినటువంటి అధికారులు వివరించడం జరిగింది. అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అలాగే ర్యాట్మ్యాన్ హోల్స్ సంబంధించి కావచ్చు, ఇటు హైడ్రాకు సంబంధించి వీళ్ళంతా కూడా ప్రధానంగా వీళ్ళు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ క్యాడవర్ డాగ్స్, కేరళకు సంబంధించినటువంటి క్యాడవర్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పటికే 2 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ఆ ప్రదేశాల్లోనే ఈ 8 మందికి సంబంధించినటువంటి జాడ ఉన్నట్లు కూడా గుర్తించే ఒక అంచనాకు రావడం, అక్కడ తవ్వకాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ తవ్వకాలు చేపట్టిన సిచ్యువేషన్ లో D2 అనే ఒక భాగానికి సంబంధించి అక్కడ తవ్వకాలు చేపట్టడం జరిగింది. అక్కడనే ఈ గురుప్రీత్ సింగ్ ర్యాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి గురుప్రీత్ సింగ్ మృతదేహం కూడా లభ్యం కావడం జరిగింది. అయితే ఈ గురుప్రీత్ సింగ్ ఉండాల్సింది టీబీఎం మిషన్ కి ముందు భాగానికి సంబంధించి ఉండాలి. కానీ ప్రస్తుతం ఆయన మృతదేహం దొరికిన ప్లేస్ మాత్రం ఎక్కువ వెనుకకి వచ్చిన ప్లేస్ ఉన్నది కాబట్టి మిగతా వాడు కూడా ఈ సరౌండింగ్ లోనే ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. దీంతో గత 5 రోజులుగా కూడా ఈ క్యాడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. అవి గుర్తించిన చోటల్లో కూడా తవ్వకాలు చేపట్టేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ క్యాడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో 2 ప్లేస్లను గుర్తించడం జరిగింది. D1, D2 గా నిర్ధారించి అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలకు సంబంధించి ఏదైతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి ప్రదేశానికి సంబంధించి కూడా కొంత ఇసుక ఉండడం, ఇటు ఊట ఎక్కువగా రావడం, ఇటు రాళ్లు, అలాగే ఈ టీబీఎం మిషన్ డ్యామేజ్ అయ్యి మొత్తం ఒక
కాంక్రీట్ టైపు ఉండడం తోటి తవ్వకాలు చేపట్టాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సిచ్యువేషన్ లో జేసీబీలు పొక్లేనలను కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా ఈ టీబీఎం మిషన్ డ్యామేజ్ అయిన టీబీఎం మిషన్ భాగాలే ఎక్కువ మొత్తంలో ఆ ప్రదేశంలో ఉండడం తోటి ఈ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. దీంతో ఈ రోజు రోబోలను అన్వీ కంపెనీకి సంబంధించినటువంటి రోబోను లోపలికి తీసుకెళ్లడం జరిగింది. దాదాపుగా 110 మంది సహాయక సిబ్బందితో ఈ రోబోటిక్ బృందం కూడా లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోబో ద్వారా ఎక్కడ తవ్వకాలు చేపట్టాలి, రోబోని ఎలా వినియోగించుకోవాలనే విషయం పైన కూడా ఈ రోబోతో వచ్చినటువంటి బృందం ఏదైతే ఉందో అది అన్వేషణ చేయనుంది. దాని తర్వాత ఈ రోబో సేవలను వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పటికే ఈ D2 ప్రాంతం ఏదైతే ఉందో ఆ స్పాట్ లో ఈ గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికిన స్పాట్ లో ఇంకా ఆ సరౌండింగ్ లోనే మరో 2 మృతదేహాలు ఉన్నట్టుగా కూడా అనుమానంతో ఆ సరౌండింగ్ మొత్తం కూడా తవ్వకాలు చేస్తున్నారు ఈ సహాయక సిబ్బంది. అందులో భాగంగా ఇప్పటికే 8 అడుగుల లోతు కూడా తవ్వకం చేపట్టడం జరిగింది. అయినా కూడా ఈ తవ్వకం చేస్తున్న కొద్దీ ఈ టీబీఎం మిషన్ సంబంధించినటువంటి ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో భాగాలు అవే ఎక్కువగా ఆటంకం కలిగిస్తుండటంతో ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే టెక్నికల్ సిబ్బంది ఉన్నారో ప్లాస్మా కట్టర్లు, గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని తొలగిస్తుండటంతో ఎక్కువ ఆలస్యం ఈ టీబీఎం మిషన్ అడ్డంకిగా మారడంతో ఈ సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా ఒక ఎత్తు అయితే, రెండో వైపు నీటి ఊట ఏదైతే ఉందో అది కూడా రెండో ఆటంకంగా మారడంతో స్పెషల్ గా ఏదైతే ఎక్కువ హెచ్పి ఉన్నటువంటి మోటార్స్ ని కూడా వినియోగించి డీవాటరింగ్ కూడా చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ లోకో ట్రైన్ ఏదైతే ఉందో లోపలికి తీసుకెళ్లేటువంటి లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండడం, మిగతా 500 మీటర్ల డిస్టెన్స్ లో ఈ ఏదైతే టీబీఎం మిషన్ కి సంబంధించి విడిభాగాలుగా చేస్తున్న గ్యాస్ కట్టర్ల ద్వారా విడిభాగాలుగా చేస్తున్నటువంటి ఆ భాగాలను 500 మీటర్ల వరకు తీసుకురావాల్సి వస్తుంది. అది కూడా సహాయక సిబ్బంది తీసుకురావడంతో ఎక్కువ ఆలస్యం అవుతుంది. అది ఈ టీబీఎం మిషన్ కి సంబంధించి 120 మీటర్ల పొడవు ఉన్న నేపథ్యంలో అది దాదాపుగా 70% డ్యామేజ్ అయి ఉన్న సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఎక్కువ సమయం తీసుకుంటడంతో పాటు ఇటు 50 మీటర్ల వ్యవధిలో ఈ అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ రెండో స్పాట్ గా గుర్తించడం జరిగింది. అక్కడ మరికొంతమంది ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అక్కడ తవ్వకాలు చేపట్టాలంటే ఈ సహాయక బృందాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఈ రోబోల ద్వారా ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఒక రోబోతోటి ఈ బృందాల లోపలికి వెళ్లడం జరిగింది. చూడాలి, మధ్యాహ్నం తర్వాత వరకు ఈ అన్వేషణ కొనసాగించి రోబోను వినియోగించడం వల్ల ఒకవేళ మృతదేహాలను బయటికి తీసే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు సింగరేణి కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ర్యాట్ మ్యాన్ హోల్స్ కు సంబంధించి కావచ్చు, హైడ్రా, వీరు మాత్రం ఖచ్చితంగా 2 రోజుల్లో మిగతా వారి జాడ కనుక్కునేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏదైతే మొదటి మృతదేహం దొరికిన ప్లేస్ లో దాదాపుగా 8 అడుగుల మేర తవ్వకం చేపట్టారు. మరో 4 అడుగుల మేర తవ్వితే గానీ మరో 2 మృతదేహాలు దొరికే అవకాశం ఉందనేది కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికైతే ఈ సహాయక చర్యలకు సంబంధించి మాత్రం నిరంతరాయంగా 24 అవర్స్ కూడా కొనసాగుతున్నాయి. షిఫ్ట్ల వారిగా కూడా ఈ సిబ్బందిని డివైడ్ చేసి వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ రోబో ఏదైతే ఉందో దాని ద్వారా ఒకవేళ స్పాట్ క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి స్పాట్ లో ఈ రోబోను వినియోగించి తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోబో పనితీరు కాక మెరుగుగా ఉంటే మాత్రం మరిన్ని రోబోలను కూడా దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. రోబోల వినియోగంపై కూడా ఆయన గతంలోనే చెప్పడం, ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో రోబోలు వినియోగించాలన్న సూచనతోటి ఈ రోజు రోబోలను వినియోగిస్తున్నారు. మొత్తానికైతే సాయంత్రం వరకు ఈ D2 స్పాట్ కు సంబంధించి గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికిన స్పాట్ లోనే మరో 2 మృతదేహాలు ఉన్నట్టుగా అనుమానంతో అక్కడ తవ్వకాలు చేపట్టారు. మరోపక్క చూస్తే కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కీలకంగా ఉన్న ఈ రోబోస్ ఏవైతే ఉన్నాయో కూడా ఈ రోబోకి సంబంధించి సక్సెస్ రేట్ ఎంత ఉంది? డిజాస్టర్ నిపుణులు ఏమైనా చెప్తున్నారా? ఎంతకంటే ముందు ఈ రోబోస్ ఏ రకంగా ఏమైనా ట్రయల్స్ ఏమైనా నిర్వహించాయి? ఇది ఎంత మేర సక్సెస్ అవుతుందని అంటున్నారు? సునీత, ఈ ప్రమాదానికి సంబంధించి భారీ ప్రమాదం కావడం తోటి
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా అత్యంత ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా అన్ని టెక్నికల్ గా కూడా వినియోగించడం జరిగింది. నిపుణులు కూడా ఈ ప్రమాదాన్ని సంబంధించి కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఇది ఏదైతే సహాయ ప్రాంతం 14 కిలోమీటర్కు సమీపంలో 50 మీటర్ల దూరం వరకు ఉన్నటువంటి ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది. అక్కడ మళ్ళీ సహాయక చర్యలు చేపడితే మళ్ళీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. సహాయక బృందాలకు కూడా ప్రమాదమే అనేది కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ మానవ రహితంగా ఉండేటువంటి రోబోలను వినియోగించడం ద్వారా ఒకవేళ ప్రమాదం మళ్ళీ చోటు చేసుకున్నా కూడా రోబోలకు సంబంధించి ప్రమాదం జరిగినా ఏది ఉండదు అనే ఉద్దేశంతో ఈ రోబోలను ఈ రోజు రంగంలోకి దించడం జరిగింది. అయితే ఈ రోబోలను తీసుకెళ్లినటువంటి బృందం ఏదైతే ఉందో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ రోబో వినియోగానికి సంబంధించి మొదటగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రోబోను వినియోగించనున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా 4 బృందం రోబో కంపెనీకి సంబంధించిన సంస్థకు సంబంధించి అన్వీ కంపెనీకి సంబంధించినటువంటి 4 బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా అక్కడ సిచ్యువేషన్ ని అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రోబోని వినియోగించనున్నారు. అయితే ఈ రోబోను కూడా ప్రస్తుతం D2 స్పాట్ ఏదైతే ఉందో మృతదేహం దొరికిన స్పాట్ ఏదైతే ఉందో అక్కడ వినియోగించాలా లేదంటే ముందు అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి 50 మీటర్ల దగ్గర రెండో స్పాట్ కు సంబంధించి అక్కడ వినియోగించాలనేది కూడా ఒక నిర్ధారణకి ఇంకా రాలేదు. అక్కడ లోపల సిచ్యువేషన్ అంతా కూడా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రోబోను వినియోగించాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 110 మంది ఎవరైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నందుకు వెళ్ళినటువంటి వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు సహాయక చర్యలు చేపడతారు. ఇటు రోబో బృందం మాత్రం అక్కడ సిచ్యువేషన్ అంతా అధ్యయనం చేసిన తర్వాతనే మధ్యాహ్నం తర్వాతనే ఈ రోబోని వినియోగించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.